హాయ్ గాయ్స్, ఇప్పుడు తొందరలో 25వ తారీఖు దివాళీ వస్తుంది కదా. మంచిగా షాపింగ్ చేసి వచ్చాను అనమాట. అన్లిమిటెడ్లో అండ్ కేఎల్ఎంలో. అక్కడేంటంటే ఇది మా పాప కోసం తీసుకోండి. ఫస్ట్ చెప్పాల్సిన విషయం అంటే మా పాప కోసం 2 టీషర్ట్లు తీసుకున్నాను అనమాట. నాకేమో ఇది ఒక 350 రూపీస్ పడింది. క్లాత్ కానీ మంచిగా ఉంది. ఇది అన్లిమిటెడ్లో తీసుకున్నాను అనమాట నేను. తర్వాత అన్లిమిటెడ్లో ఏంటంటే చాలా డ్రెస్సెస్ బాగుంటుంది, కానీ కొంచెం బ్రాండెడ్గా కానీ దొరుకుతుంది, రీజనబుల్ ప్రైస్గా కానీ దొరుకుతుంది. ఇది మా పాప కోసం ప్యాంట్ తీసుకున్నాను అనమాట. ఇది కొంచెం షార్ట్గానే ఉంటుంది కదా, అది సరిపోతుందిలే. ఇదేంటే ఫ్రాక్ అనమాట. ఇది కేఎల్ఎంలో మా పాప కోసం తీసుకున్న ఫ్రాక్ అనమాట. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్తో వచ్చిన ఫ్రాక్ ఇది. మా పాపకి ఇది వేసి చూసాము, చాలా బాగుందన్నమాట. ఫస్ట్ అయితే నేనైతే ఫ్రాక్ తీయలేదన్నమాట. మా పాప కోసం జీన్స్ స్కర్ట్ చూడడానికి నేను ఒక సైడ్ చూస్తుంటే మా ఆయన ఒక సైడ్ చూస్తూ ఉన్నాడు అనమాట. ఇంకొక సైడ్ చూస్తే అక్కడ ఫ్రాక్స్ ఉన్నాయి. మా ఆయన మా పాపకు వేసుకొని తీసుకొచ్చి చూపించాడు అనమాట. మా పాపకి వేస్తే చాలా బాగుంది. అది చూసే ఉంది నాకు చాలా బాగా నచ్చింది అనమాట. అక్కడేమంటే కేఎల్ఎంలో ఆఫర్స్ ఏం లేదు, కానీ ఫిక్స్డే అనమాట. ఈ ఫ్రాక్ ఏమో నాకు ఒక 850 రూపీస్కి ఏమో పడింది. కానీ మా పాపకి వేస్తే చాలా బాగుండిందని చెప్పి తీసుకున్నాను అనమాట నేను. కేఎల్ఎంలో కానీ డ్రెస్సెస్ బాగానే ఉంది, కానీ కొంచెం ప్రైస్ హైగా అనిపించింది. ఈ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్స్ మా పాప మొహానికి చాలా బాగుంది అనమాట. ఈ దివాళీకి మంచిగా సెలబ్రేషన్ చేసుకోవాలి. ఈ ఫ్రాక్ వేసుకొని మా పాపకి బ్లాక్ వేస్తారో ఏదో తెలియదు, కానీ నేను తీసుకున్నాను అనమాట. ఇది మా పాప కోసం తీసిన షూ అనమాట. ఇది అన్లిమిటెడ్లో పర్చేస్ చేశాను. మా పాపకి వేస్తే కొంచెం హైట్గా కనిపిస్తుంది. దీంతో ఏమిటంటే నైట్లో నడిస్తే, మామూలుగానే నడిస్తే షూలో లైట్స్ వెలుగుతుంది అనమాట. పాప వేసుకొని వెళ్తూ ఉంటే కొంచెం బాగుంది, అందుకే తీసుకున్నాను. ప్లస్ లైట్స్ కానీ ఉంది కదా, చిన్నపిల్లలకి వేసుకొని నడుస్తూ ఉంటే లైట్లు కనిపిస్తే వాళ్ళకి ఏదో పెద్ద ఆనందంగా ఉంటుంది కదా, అందుకే తీసుకొచ్చాను అనమాట. ఇదేమో నాకు ఒక 500కి వచ్చింది అన్లిమిటెడ్లో. కానీ అక్కడ అన్లిమిటెడ్లో నాకు చాలా బాగా నచ్చింది, చిన్నపిల్లలకే కానీ పెద్దవాళ్ళకే కానీ. ఇది నా కోసం నేను తీసుకున్న డ్రెస్ అనమాట. నాకు నచ్చిన డ్రెస్ అనమాట. నాకు నచ్చిన డ్రెస్ ఒకటి నేను తీసుకున్నా, మా ఆయనకు నచ్చిన డ్రెస్ ఇంకొకటి తీసుకున్నాను. ఇదేంటంటే మెరూన్ అనమాట. ఇది నాకు ఒక 1000 సంథింగ్ ఏమో వచ్చింది. మంచిగా ఫిట్టింగ్ అని ఉంది. అన్లిమిటెడ్లో ఏమంటే మనకి తగిన బడ్జెట్కి దొరుకుతుంది, ఫిట్టింగ్ అని మంచిగా వస్తుంది. ఇది మా ఆయనకి నచ్చిన డ్రెస్ అనమాట. ఈ బ్లూ అండ్ వైట్ కాంబినేషన్లో, వైలెట్ కలర్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉన్నది వచ్చి ఇది మా ఆయనకి నచ్చిన డ్రెస్ అనమాట. ఇదేమంటే వేస్తే అంత బాగుంది నాకైతే. మా ఆయన ఈ డ్రెస్ ఓకే, మెరూన్ వద్దు పెట్టే అని చెప్పాడు, కానీ నాకు 2 కావాలండి అని చెప్పాను. దివాళీకి మంచిగా ఈసారి సెలబ్రేషన్ చేయాలి కదా, 20కి వస్తుంది కదా. ఇది వచ్చి ప్యాంట్ అనమాట. ఇది చెప్పులు అనమాట. నేను పెళ్ళికి ముందుగా హైట్గా ఉండే స్లిప్పర్స్ వేసేదాన్ని, ఇప్పుడైతే వేయట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి వేయట్లేదు. కానీ లాంగ్ కుర్తాస్కి ఇలా హైట్గా ఉన్నవి వేస్తే కొంచెం మనం హైట్గా కనిపిస్తాము, మనకి కొంచెం బాగుంటుంది చూడడానికి. ఆపోజిట్ వాళ్ళు చూస్తే కానీ లాంగ్ కుర్తాకి కొంచెం షార్ట్గా ఉండే వాళ్ళకి ఏమంటే లాంగ్ కుర్తా వేస్తే ఏదో పెద్దగా ఉన్నట్టు అనిపిస్తుంది. సో అందుకని చెప్పి నేను ఆ స్లిప్పర్స్ తీసుకున్నా. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నది వచ్చి కేట్లీ అనమాట. నేను అన్లిమిటెడ్లో పర్చేస్ చేస్తే 3000 కాదు 8000 పర్చేస్ చేస్తాను అనమాట. మామూలుగా అన్లిమిటెడ్లో 3000 పర్చేస్ చేస్తేనే గిఫ్ట్ ఇస్తున్నారు. కానీ గిఫ్ట్ ఎలా అంటే ఈ 150 మనం ఈ గిఫ్ట్ మీద పే చేస్తేనే మనకు గిఫ్ట్ ఇస్తున్నారనమాట. నేను ఒక 8000 చేశాను, కానీ అక్కడ వాళ్ళు స్పీకర్ అండ్ కేట్లీ ఆఫర్ ఇచ్చారు. నాకు కేట్లీ అయితే యూజ్ ఉంటుంది కదా, ఇంకా ఎలానో వింటర్ సీజన్ వస్తుందని చెప్పి నాకు కేట్లీనే చాలని దీని మీద ఒక 150 పే చేసి తీసుకున్నాను అనమాట. ఈ దివాళీ టైమ్స్లో కానీ సంక్రాంతి టైమ్స్లో కానీ అక్కడ మంచిగా ప్రైజెస్ ఇస్తారనమాట. ఇలాంటి గిఫ్ట్స్ ఐటమ్స్ మనకి ఇస్తారనమాట. ఇది అన్లిమిటెడ్లో నాకు ఇచ్చిన గిఫ్ట్ అనమాట. ఎందుకంటే నేను 8000 పర్చేస్ చేస్తాను కదా, అందుకే ఇచ్చారనమాట వాళ్ళు.